జరిగింది 2 పనులు జరిగాయి నాకు. సేనుగా నమ్మినా సేనుగా మొన్న పోతా పోండి పోయింది 11.5 లక్షలు పోయింది సేను. 5.5 ఎకరాలు మొక్కున్నా. నీ మొక్కుబడిస్తా మొండి చాలా మొండిగా ఉంది. చదివిస్తా. నేను అడగలే నిన్నే. నిన్ను అడగలే నేను. నువ్వు నిలబెడతావు నువ్వు నన్ను. వచ్చినాం తల్లి. అదే తప్పు తల్లి. అందుకే బావా ఉండి ఉన్నట్టు చెప్తా. మేమిందే నమ్మకం తల్లి. యూట్యూబ్లో చూస్తా ఉంటే వస్తుమే 22 లక్షలు 24 లక్షలు అప్పు ఉంటున్నా. ఆవిడ ముక్కోని పోయింటే అంత మాత్రం అంతా చేసి అప్పులన్నీ తీర్చిందా. ఆ ఏమో చేస్తావు నిన్ను నమ్ముకొని వచ్చినాం తల్లి. జరగట్లేదంటే వేరు చేతులు పెట్టింటే అంతా లాస్ అవుతుంది. అదే దాంట్లో పిడికిస్తా. నువ్వు ఆ పంట నష్టపోయినావు నీ ఆ పంట పిడికిస్తా. రానికి చాలా పోరాటం ఇబ్బంది పడుతున్నాను. చాలా ఇబ్బంది పడుతుంది. చెప్పలే ఊరు తల కొట్టి చెప్పుకుని పోయినా నా పని నెరవేరింది. చెప్పుకోను తల కొట్టుకుని అమ్మా నువ్వు ఎంత తొందరలో వస్తే 101 నిమ్మకాయ గుట్టేస్తానే అట్టాను. నేను అదే ముక్కొని నువ్వు అదే చెప్తాను. నేను అదే ముక్కొని నువ్వు అదే చెప్తాను. నేను అదే ఇస్తామని నేను ముక్కొన్నా నువ్వు అదే చెప్తాను. చెప్తుంది కరెక్టే కదా. నేను ముగ్గురు వచ్చినాము ముందు గెలిచి ముందు వచ్చినాడు. మళ్ళా ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మళ్ళా జగన్ రాడు టీడీపీ వస్తానని చెప్పినావు. జగన్ 2 సంవత్సరాల ముందమ్మా జగన్ వస్తానని చెప్పినావు అంటే